ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక. ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకొట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, పిచ్చి మాటలు, సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రికకి కనిపించట్లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది. సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది. థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది. ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది. ఫిఫ్త్ ఈ గణన మీద సెన్సస్ మీద ఇది స్కిల్ సెన్సస్ మీద సైన్ చేయటం జరిగింది. దాదాపుగా 65 లక్షల మందికి జూలై 1వ తారీఖున 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది. ఇవి మీకు కంటికి కనిపించలేదా? మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో 60 మంది అవాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఏకదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం. ఒక చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీరు పత్రికలో రాశారు, తప్పుడు రాతలు రాశారు. ఆడబిడ్డనేది సూపర్ 6 ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైపు కాదు. మేము మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ 6లో ఒకటి. డెఫినెట్గా అమలు చేస్తాం. దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు, ఆ నిబంధనలన్నీ పెడతారు, డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. మీరు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటానికి అని చెప్పారు. కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మీరు ఇద్దరికి ఇస్తాం అమ్మఒడి అనేసి మీరు ఎలక్షన్ ముందు చెప్పి 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు? 2019లో గవర్నమెంట్ వస్తే మేలో మీరు ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? 2020 జనవరిలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 1 ఇయర్ అయిపోతుంది దగ్గరగా. మీరు 5 సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు ఇచ్చారు? 15,000 ఇస్తామన్నారు ఈచ్ స్టూడెంట్కి అమ్మఒడి కింద. ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ 14,000 ఇచ్చారు, 1,000 రూపాయలు ఏమో స్కూల్ మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు. తర్వాత 15,000లో
13,000 ఇచ్చారు, మిగతా 2,000 మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు. అంటే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఫైనల్గా మీరు ఇచ్చింది ఎంత? 13,000 రూపాయలు. అది కూడా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినటువంటి మోసగాడు అనాలా, లేకపోతే అబద్ధాలు చెప్పారనేసి అనాలా? కాబట్టి మీరన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేశారు అమ్మఒడి, అది కూడా 15,000 ఇస్తానని 13,000 ఇచ్చారు. మేము పెన్షన్ 4,000 అని చెప్పాం. 3 నెలలది 1,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1న అందరికీ కూడా అట్టహాసంగా ఇవ్వటం జరిగింది. మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదన్నారు. అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం. మేము మధ్యాహ్నానికల్లా ఇచ్చేయటం జరిగింది. ఈ రోజున ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందండి? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు? ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి, మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి. మీరు అసలు ఎందుకు ప్రజల్ని మనం ఇలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి, మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద నింద వేయాలనుకోవటం, ఆకాశం మీద ఉమ్ము పూస్తే ఎవరి మీద పడుతుందండి? తిరిగి మీ మీదే పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి.